ఓం నమ శివాయ. అందరు బాగున్నారండి. ఈరోజైతే నేను నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్పాలి అని అనుకున్నానండి. ఎందుకంటే నేను అన్ని ప్రాబ్లమ్స్లో ఫ్యామిలీ వైజ్ అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను. సో నేను ఒకరోజు స్వప్న వైట్ల ఛానల్ స్వప్న అక్క చెప్పింది, అప్పుడే విన్నా ఫస్ట్ టైం కనకధార స్తోత్రం గురించి. ఆ రోజు నేను అనుకొని సరే చదువుదాము, మంచి జరుగుతుంది అని చెప్పి చదివానండి. నేనైతే డబ్బుల కోసమనో లేదంటే అందరు చెప్తుంటారు కదా, డబ్బులు వస్తాయి, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, బాగా సంపాదించేసుకుంటారు అట్లా అనేసి. కానీ అలా కాదండి. మనం ఏ ప్రాబ్లంలో ఉన్నా, అది ఎలాంటి సమస్య అయినా, పిల్లల సమస్య అయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ అయినా సరే, ఏదైనా ఆస్తి విషయాలైనా సరే, ఏ విషయంలో ఉన్నా కూడా మనం మనశ్శాంతి కోసం అమ్మవారి కనకధార స్తోత్రం చదువుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ మంచే జరుగుతుంది.